అందరికీ నమస్కారం. ఈరోజు కథ నువ్వే నా శ్వాస ఎపిసోడ్ నెంబర్ 14. ఈ స్టోరీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక స్టోరీలోకి వెళ్దాం. ఆకాష్, నేను మీ మమ్మీ వెళ్ళి మీ నాన్నమ్మ తాతయ్యతో మాట్లాడేసి వస్తాం అని మహాలక్ష్మి గారి గదికి వెళ్తారు. వాళ్ళు వెళ్ళగానే ప్రియా దగ్గరికి వెళ్దామని వెళ్ళబోతున్న భూమి చెయ్యి పట్టి లాగగానే వచ్చి ఆకాష్ ఒడిలో సెటిల్ అవుతుంది భూమి. ఊహించని పరిణామానికి షాక్ అవ్వటం భూమి వంతైంది. షాక్ నుండి తేరుకొని, మీరేం చేస్తున్నారో తెలుస్తుందా? ఎవరైనా చూస్తారా ఆకాష్ గారు? వదలండి అని కంగారు పడుతుంటే భూమి కంగారును చూసి నవ్వుతూ భూమిని ఎత్తుకొని ఆకాష్ రూమ్కి తీసుకెళ్ళి సోఫాలో కూర్చొని భూమిని తన ఒడిలో కూర్చోబెట్టుకుంటాడు. ఇప్పుడు ఓకేనా? ఎవరు చూడరు అని కొంటెగా నవ్వుతూ భూమిని ఇంకా దగ్గరికి తీసుకుంటాడు. అసలేంటి ఆకాష్ గారు, మీరు అలా ఎలా ఎత్తుకొచ్చారు? ఆ ఆంటీ వాళ్ళు చూస్తే ఎంత బ్యాడ్గా ఉంటుంది, వదలండి అని గింజుకుంటుంటే, ఎందుకు రాక్షసి చేప పిల్లలా కొట్టుకుంటున్నావు? ఎవ్వరూ చూడరు. మమ్మీ వాళ్ళు జేజీ దగ్గరికి వెళ్ళారు, కానీ నీ సంగతి ఏంటి? ఇప్పుడు హ్యాపీనా? ఇందాక ఓ అని ఏడ్చావు, మమ్మీ వాళ్ళు ఏమనుకుంటారు అని. చూసావు కదా వాళ్ళు ఎంత హ్యాపీగా ఉన్నారో. వాళ్ళు మనకి మళ్ళీ పెళ్లి చేయాలి అని అనుకుంటున్నారు. ఇప్పుడు హ్యాపీనా అని భూమి బుగ్గపై కిస్ చేస్తూ చెప్పాడు. ఆకాష్ గారు, ఏం చేస్తున్నారు మీరు? ముందు నన్ను వదలండి అని సిగ్గుతో మొహం పక్కకు తిప్పుకొని మెల్లిగా చెప్తుంది. భూమిని చూసి, ఇలా సిగ్గుపడితే ఎలా రాక్షసి? మా డాడ్ అన్నట్టు నన్ను కూడా నీ మాయలో పడేశావు అని భూమిని తన వైపుకి తిప్పుకొని నుదుటిన కిస్ చేసి భూమి కళ్ళలోకి చూస్తూ ప్రేమగా ఇద్దరు కబుర్లు చెప్పుకుంటారు. వీళ్ళు ఇలా ఉంటే చెర్రీ, ప్రియా ఏం చేస్తున్నారో చూద్దాం. ఆకాష్ వసుమతి వాళ్ళకి నిజం చెప్పాలి అని కిందికి వెళ్తుంటే ప్రియా కూడా ఆకాష్ వెనకే వెళ్ళబోతుంటే వెళ్తున్న ప్రియాని ఆపి గట్టిగా హక్ చేసుకొని, చాలా హ్యాపీగా ఉంది ప్రియా. మీ అన్న అసలు పెళ్ళంటేనే వద్దు అనేవాడు. అలాంటిది ఇప్పుడు ఏకంగా ఎవరికీ చెప్పబెట్టకుండా పెళ్ళే చేసుకున్నాడు. భూమిని చూడగానే ఆకాష్కి పర్ఫెక్ట్ అనిపించింది. భూమి చాలా మంచిది. తను వచ్చినప్పటి నుండి నాకు చెల్లి లేని లోటు తీరింది. ఐఎమ్ సో హ్యాపీ. వాళ్ళ పెళ్ళైపోయింది. మరి మన పెళ్ళెప్పుడు మేడం? ఎప్పుడు మీ ఇంట్లో వాళ్ళతో మాట్లాడమంటావు అని ప్రియాని దగ్గరికి లాక్కుంటూ అడుగుతాడు చెర్రీ. ప్రియా కూడా చెర్రీ మెడ చుట్టూ చేతులేసి, నాకు కూడా చాలా హ్యాపీగా ఉంది భూమి నాకు వదినగా రావటం. ఇక మన గురించి నీ ఇష్టం. నేనెప్పుడూ రెడీ. నువ్వే నా స్టడీ అయ్యే వరకు ఆగుదామన్నావు. నేనిప్పుడైనా రెడీ నిన్ను పెళ్లి చేసుకోవటానికి అని చెర్రీ గుండెలపై తల పెట్టుకొని చెప్తుంది. నాకు కూడా వెయిట్ చేయాలి అని లేదు. మీ అన్న పెళ్ళవగానే మీ పేరెంట్స్తో మాట్లాడమని చెప్తా మమ్మీ వాళ్ళకి. మీ ఇంట్లో వాళ్ళు ఒప్పుకుంటారు. మీ అన్న చూసుకుంటాడులే. నాకు కూడా ఎప్పుడెప్పుడు నిన్ను మా ఇంటికి కోడలుగా తీసుకువెళ్ళాలా అని ఉంది అని ప్రియాని ముద్దు పెట్టుకొని చెప్తాడు. వసుమతి, రామకృష్ణ ఇద్దరు ఆకాష్ వాళ్ళ తాతయ్య, నానమ్మ దగ్గరికి వెళ్ళి మొత్తం జరిగింది చెప్తారు. అది అత్తయ్య జరిగింది. భూమి మీరేమనుకుంటారు అని భయపడుతుంది. మేమేమంటామమ్మా? ఎవరూ కావాలని చేసింది కాదు. అలా జరిగిపోయింది. దానికి ఎవరేం చేస్తాం? అయినా భూమి మాకు బాగా నచ్చింది. చక్కగా ఉంటుంది. ఆకాష్కి ఈడు జోడు. అమ్మాయి తెలివైంది, ఓర్పుగల అమ్మాయి. అంతకుమించి మనకింకేం కావాలి? డబ్బు మన దగ్గర కావలసినంత ఉంది. భగవంతుడు వాళ్ళకి రాసి పెట్టాడు. అలా జరిగింది. కానీ మీరన్నట్టు వాళ్ళకి మళ్ళీ మన సాంప్రదాయం ప్రకారం పెళ్లి చేద్దాం. నా మనవడి పెళ్ళి మేము కల్లారా చూడాలి. అలాగే అత్తయ్య, మేం కూడా అదే అనుకున్నాం. సరే నాన్న, నేను భూమి వాళ్ళ తాతయ్యతో మాట్లాడతా అని రామకృష్ణ బయటికి వెళ్తాడు. రండత్తయ్య, మీరు హాల్లో కూర్చోండి, మీకు కాఫీ తెస్తాను. సరే వసుమతి, ఇంతకీ వీళ్ళెక్కడా? పిల్లలు కనిపించటం లేదు. అది పిల్లలందరూ పైనున్నారత్తయ్య. హో అవునా? అరే, టైం చూసారా ఆకాష్ గారు? మనం ఇక్కడికొచ్చి చాలాసేపు అయింది. అత్తమ్మ వాళ్ళు అమ్మమ్మ వాళ్ళతో చెప్పేసుంటారు కదా. ఒక్కసారి కిందికి వెళ్దాం అని ఆకాష్ ఒడిలో నుండి లేస్తుంది. నీతో మాట్లాడుతూ కూర్చుంటే టైం తెలీదు. నేను కొంచెం ఫ్రెష్ అయ్యి వస్తా అని రెస్ట్ రూమ్కి వెళ్తాడు ఆకాష్. ప్రియా ఏం చేస్తుందో అని ప్రియా రూమ్కి వెళ్ళేసరికి ప్రియా చెర్రీతో ఉండేసరికి, సారీ డిస్టర్బ్ చేశానా అని వెను తిరుగుతుంటే, అయ్యో సిస్టర్, అదేం లేదురా, వచ్చి కూర్చో అని ప్రియాకి దూరం జరుగుతాడు. ఏంటి వదినమ్మా, మీకు పెళ్ళయిందంట, కనీసం చెప్పనే లేదు నాకు నువ్వు అని ప్రియా భూమిని ఆట పట్టిస్తుంది.
ప్రియా, అదేం కాదు. చెప్పేలోపే మీ అన్నయ్య చెప్పేశాడు అని చెప్తూ ప్రియా పక్కన కూర్చుంటుంది. ఎనీవే, మా వాడిని పెళ్లి చేసుకున్నావు సిస్టర్. నాకు చాలా సంతోషంగా ఉంది. అసలు పెళ్లి చేసుకోను, పెళ్ళే వద్దు అనేవాడు ఇప్పుడు మాకు చెప్పకుండా పెళ్లి చేసుకున్నాడు. ఆకాష్కి నువ్వే కరెక్ట్ సిస్టర్ అని భూమి తల నిమురుతాడు. భూమి చిన్న స్మైల్ ఇస్తుంది. మా అన్నయ్య ఎక్కడ వదినా? ఫ్రెష్ అవుతున్నాడు ప్రియా. హో సరే, అందరం కిందికి వెళ్దాం అని ఆకాష్ రాగానే కిందికి వెళ్తారు. వీళ్ళు వెళ్ళేసరికి పెద్దవాళ్ళందరూ కాఫీ తాగుతూ కూర్చున్నారు. ఆకాష్, వెళ్ళి ఏం చేస్తున్నావు జేజీ అని ఆమె పక్కన కూర్చుంటూ అడుగుతున్నా కూడా ఆమె ఏం మాట్లాడకుండా మొహం తిప్పేసుకుంటుంది. "హ్మ్, ఏంటి మా జేజీకి ఏమైంది? ఎందుకు నాతో మాట్లాడటం లేదు అని ఆమె బుగ్గలు లాగుతూ అడుగుతాడు. పో, జేజీ జేజీ అంటావు కానీ నీకు నా మీద ప్రేమే లేదు అని మూతి తిప్పుకుంటుంది. నీ కోపానికి గల కారణమేంటో సెలవిస్తారా రాజమాత అని ఆమె సోఫాలో కూర్చుంటే ఆకాష్ ఆమె కాళ్ళ దగ్గర కూర్చొని కట్టప్పల్లె వల్ల అడుగుతాడు. నేను లేకుండా పెళ్లి చేసుకున్నదే కాకుండా వచ్చాక కూడా నాకు చెప్పలేదు. హా, మీ అమ్మ నాన్నతో మాకు చెప్పిస్తావా అని ఆకాష్ చెవి మెలేస్తుంది. అబ్బా జేజీ వదులు, నొప్పొస్తుంది జేజీ. నేను కావాలని చేయలేదు, ఏదో అలా జరిగిందంతే. అయినా మా జేజీ లేకుండా నా పెళ్ళా? ఇంపాసిబుల్. అందుకే కదా మళ్ళీ పెళ్లి చేసుకుంటున్నా. నువ్వు హ్యాపీగా నా పెళ్ళి ఎంజాయ్ చెయ్యు. ఇప్పుడు మాత్రం నా చెవి వదులు. నీకు కోపం ఉంటే రాత్రి నీ గదికి వస్తాను. అప్పుడు నన్ను నీకు నచ్చినంతసేపు పని చెయ్యు. ఇప్పుడు మాత్రం వదులు. నా పెళ్ళాం ముందు నా పరువు పోతుంది. అదిగో అక్కడ ఆ రాక్షసి నన్ను చూసి నవ్వుతుంది అని ఆకాష్ని అలా చూసి నవ్వుతున్న భూమిని చూపిస్తాడు. ఆకాష్ అలా అనగానే భూమి కష్టంగా నవ్వాపుకొని సైలెంట్గా వెళ్ళి వసుమతి దగ్గర కూర్చుంటుంది. ఆకాష్ చెవి వదిలేసి, నువ్వు నా మనవడివి, నేనెందుకు పనిష్ చేస్తాను నాన్న? నువ్వు మంచి పని చేశావు. కాకపోతే మీ పెళ్ళి చూడలేదని బాధ అంతే. అయినా మీ పెళ్ళి మళ్ళీ చూసేలా మీ డాడీ మీ పెళ్ళి అంగరంగ వైభవంగా చేస్తానని చెప్పాడు. అమ్మా భూమి, ఇలారా అని పిలిస్తే భూమి వెళ్ళి ఆవిడ కాళ్ళ దగ్గర కూర్చుంటుంది. ఇద్దరూ చక్కగా ఉన్నారు. ఇదిగో మనవరాలా, నా మనవడు అమాయకుడు, బాగా చూసుకో అని ఆవిడ చెప్పగానే భూమి అటు ఇటు తల తిప్పి చూస్తుంది. ఏం చూస్తున్నావమ్మా? ఏంలే తాతయ్య, అమ్మమ్మ ఇక్కడెవరో అమాయకుడు అని చెప్పింది కదా, అందుకే ఇక్కడ అమాయకుడు ఎవరున్నారబ్బా అని చూస్తున్నా తాతయ్య అని భూమి అనగానే ఆకాష్ని చూసి అందరూ పెద్దగా నవ్వుతారు. ఓయ్, నా మనవడినే అంత మాట అంటావా అని భూమి తలపై ఒక్కటేస్తుంది. అబ్బా అమ్మమ్మ, మీకు తెలీదు మీ మనవడి గురించి అని మనసులో అనుకొని, అవునమ్మమ్మ, మీ మనవడు అమాయకుడు, పాపం, ఏం తెలీదు, నోట్లో వేలు పెడితే కూడా కొరకడు అని ఆకాష్ వైపు చూస్తూ అంటుంది. అవును, నా మనవడు బంగారం అని ఆకాష్ని దగ్గరికి తీసుకుంటుంది. చూసావా అన్నట్టు భూమికి కళ్ళు ఎగరేస్తాడు. చూశాన్లే అన్నట్టు మొహం తిప్పేసుకుంటుంది. ఓకే ఆంటీ, నేను ఇంటికి వెళ్తాను, ఇప్పటికే లేట్ అయింది అని చెప్పేసి చెర్రీ ఇంటికి వెళ్ళిపోతాడు. అమ్మా భూమి, మీ తాతయ్య నెంబర్ ఇవ్వు తల్లి, మీ తాతయ్యతో మీ పెళ్లి గురించి మాట్లాడతా. సరే మామయ్య అని భూమి వాళ్ళ తాతయ్య నెంబర్ ఇస్తుంది. ఆయనకి ఫోన్ చేసి, ఒక్కసారి మా ఇంటికి రండి, మీతో కొంచెం మాట్లాడాలి, మేము కారు పంపిస్తాం అని ఆయనకి చెప్పేస్తాడు. అమ్మా భూమి, రేపు మీ ఊరికి కారు పంపిద్దాం, వాళ్ళు ఇక్కడికి వచ్చాక మాట్లాడదాం. ఇలాంటి విషయాలు నేరుగా మాట్లాడితేనే బాగుంటుంది, అందుకే వాళ్ళని రమ్మని చెప్పాను, సరేనా? మీ ఇష్టం మావయ్య అంటుంది భూమి. ఆ తర్వాత కట్ చేస్తే రాత్రి ఎవరి గదిలో వాళ్ళు పడుకున్నారు. ఏంటి ఆకాష్ గారు ఇలా వచ్చారు అని లేచి కూర్చుంటుంది భూమి. భూమిని లేవనివ్వకుండా ఆకాష్ కూడా వెళ్ళి భూమి పక్కన పడుకొని భూమిపై చేయేసి, నా రూమ్లో నిద్ర రావటం లేదు రాక్షసి, అందుకే ఇలా వచ్చాను. ఆకాష్ అలా భూమి పక్కనే పడుకొని తనపై అలా చేయేసి పడుకునేసరికి భూమికి మాటలు రావటం లేదు. ఊపిరి బిగబట్టి మెల్లిగా ఆకాష్ చెయ్యిని తీయబోతుంటే భూమిని ఇంకా దగ్గర కానుకొని భూమి ఎదపై తల పెట్టుకొని పడుకుంటాడు. ఆకాష్ ఫేస్ని చూస్తే ఎందుకో డిస్టర్బ్గా అనిపించింది. ఆకాష్ తలలో చేయి పెట్టి చిన్నగా వేళ్లతో రబ్ చేస్తూ, ఏమైంది ఆకాష్ గారు, ఎందుకిలా ఉన్నారు? మీరేదో విషయంలో డిస్టర్బ్లో ఉన్నారు, నేను గమనిస్తూనే ఉన్నారు. మీరు మాతో మాట్లాడుతున్నారు కానీ ముందులా మీ మొహంలో కలలేదు. ఏదో బాధ కనిపిస్తుంది. ఏమైంది? నాతో చెప్పకూడదా అని మెల్లిగా తల నిమురుతూ అడుగుతుంది.
ఆకాష్ తల పైకెత్తి భూమి ఫోర్హెడ్పై చిన్నగా కిస్ చేసి, ఏం లేదురా, నేను బానే ఉన్నాను. జర్నీ చేయటం అనుకోకుండా ఇలా జరగటం వల్ల అలా అనిపిస్తుంది, అంతే. నేను బావున్నాను. నువ్వు ఎక్కువ ఆలోచించకు అని భూమి పక్కన వాలిపోతాడు. ఇక్కడే పడుకుంటారా? ఎవరైనా చూస్తే బావుండదేమో అని ఆకాష్ చెంప నిమురుతూ అంటుంది. చూస్తే చూడని, నేను నా భార్య దగ్గరేగా పడుకున్నా, పక్కింటి వాళ్ళ భార్య దగ్గర పడుకున్నానా అంటాడు. అది కాదు ఆకాష్ గారు అని చెప్పేలోపే, ఉష్, పడుకో పడుకో భూమి, పొద్దున లేచి వెళ్తాను అని భూమి దగ్గరే పడుకుండిపోతాడు. భూమి కూడా చిన్నగా నవ్వుకొని కళ్ళు మూసుకుంటుంది. ఆ తర్వాత కట్ చేస్తే ఉదయం లేచి చూసేసరికి ఆకాష్ పక్కన లేడు. వెళ్ళిపోయాడనుకొని వెళ్ళి ప్రియాని పిలిచి ప్రియా హెల్ప్తో ఫ్రెష్ అయ్యి కిందికి వెళ్ళేసరికి హాల్లో వాళ్ళ తాతయ్య రామకృష్ణ గారితో మాట్లాడుతుంటే భవ్య వసుమతి ఆకాష్తో మాట్లాడుతూ కూర్చుంది. వాళ్ళని చూడగానే ఆనందం పట్టలేక ఫాస్ట్గా పరిగెడుతూ వెళ్ళి తాతయ్య అని అతన్ని చుట్టేస్తుంది. ఎలా ఉన్నారు? ఎప్పుడొచ్చారు? మీ ఆరోగ్యం ఎలా ఉంది? టైంకి మెడిసిన్ వేసుకుంటున్నారా లేదా అని ఒకదాని వెనక ఒకటి అడుగుతూ అతన్ని మాట్లాడనివ్వకుండా ప్రశ్నలు వేస్తూనే ఉంది. పక్కన కూర్చున్న ఆకాష్ అది చూసి నవ్వుతూ, హలో చార్టర్ బాక్స్, కొంచెం ఆపుతావా? నువ్వు అడుగుతూనే ఉంటే మీ తాతయ్య సమాధానం ఎలా చెప్తారు? కొంచెం గ్యాప్ ఇవ్వు, మీ తాతయ్యని మాట్లాడనివ్వు. పోండి ఆకాష్ గారు, మీకు నా బాధ వేలాకోలంగా ఉందా? మీరు దూరంగా ఉంటే తెలుస్తుంది నా బాధ అని కళ్ళల్లో నుండి వస్తున్న కన్నీళ్లు తుడుచుకుంటూ చెప్తుంది భూమి. అక్క, నిన్ను చాలా మిస్ అయ్యాను అని భవ్య కూడా భూమిని అల్లుకుపోయి ఏడ్చేస్తుంది. వాళ్ళని చూసి అందరికీ ముచ్చటేసింది. వాళ్ళని డైవర్ట్ చేయాలి అని, హలో ఇద్దరు అక్క చెల్లెలు, ఇలా ట్యాప్ ఇప్పేస్తే మన ఇల్లు మూసీ నదిలా అవుతుంది. అప్పుడు అందులో అందరూ కొట్టుకుపోతారు. నాకైతే స్విమ్మింగ్ వచ్చు, నేను స్విమ్ చేయగలను, కానీ మిగతా వాళ్ళకి కష్టం. సో ఆ ట్యాప్ కట్టేయండి అనేసరికి భవ్యకి నవ్వొచ్చి నవ్వేస్తుంది. అది అలా నవ్వుతూ ఉండాలి మర్దల్. భవ్య కళ్ళు తుడుచుకొని, అక్క, బావ ఫుల్ ఫన్నీ అని భూమికి చెప్పగానే, బావనా, అప్పుడే వరుసలు కూడా కలిపేసుకున్నారా అంటుంది. మరేమనుకున్నావు, నేను మీ చెల్లి అప్పుడే మంచి ఫ్రెండ్స్ అయిపోయాం తెలుసా అంటాడు ఆకాష్. అమ్మా భూమి, ఇలారా అని పిలిచేసరికి వాళ్ళ తాతయ్య దగ్గర వెళ్ళి కూర్చొని, చెప్పు తాతయ్య, మీ పెళ్లి గురించి ఇప్పుడే వీళ్ళు చెప్పారు. తల్లి, చాలా సంతోషం, నాకేం అభ్యంతరం లేదు. అంతా నీ అదృష్టం తల్లి. ఇంత పెద్దింటికి కోడలువయ్యావు, ఇంత మంచి కుటుంబంలో అడుగుపెట్టావు. నీ జీవితం గురించి ఇక నాకు బెంగలేదు. సంతోషంగా ఉండు. నీ అత్తింటి వాళ్ళని బాగా చూసుకో, అలాగే మంచి కోడలివి అనిపించుకో. మీ అమ్మ నాన్న ఉంటే ఎంత సంతోషించేవాళ్ళో నిన్ను చూసి. నా కూతురికి మంచి సంబంధం వచ్చిందని మురిసిపోయేవాడు మీ నాన్న అని కంటతడి పెట్టుకుంటాడు. భూమికి కూడా వాళ్ళ అమ్మ నాన్న గుర్తొచ్చి భూమి మనసు కూడా బాధగా అయిపోయింది. మేం వీళ్ళకి మళ్ళీ పెళ్లి చేయాలని అనుకుంటున్నాం. మీకేం అభ్యంతరం లేదు అంటున్నారు కాబట్టి పంతులు గారిని పిలిపించి మంచి ముహూర్తం పెట్టిద్దాం అని వసుమతి చెప్పగానే రామకృష్ణ పంతుల్ని పిలిపిస్తాడు. ఆయన వాళ్ళ జాతకాలు చూసి ఇంకో 10 రోజుల్లో మంచి ముహూర్తం ఉంది అని చెప్తాడు. అలాగే పంతులు గారు, అదే ఖాయం చేయండి అని భూమి చేత ఆయనకి తాంబూలం ఇప్పించి పంపిస్తుంది వసుమతి. ఇంకేంటి, 10 రోజుల్లో పెళ్ళి, చాలా తక్కువ టైం ఉంది. అమ్మో, చాలా పనులున్నాయి అని వసుమతి కంగారు పడుతుంటే, వసు, నువ్వు కంగారు పడకు, నన్ను కంగారు పెట్టకు. నా కొడుకు పెళ్ళి ఎలా చేయాలో నాకు తెలుసు. అన్నీ టైంకి జరుగుతాయి. నువ్వు అనవసరంగా గాబరా పడిపోకు. అవును, భూమికి తల్లిదండ్రిగా ఎవరు కూర్చుంటారు అని మహాలక్ష్మి గారు అనగానే, మేం కూర్చోవచ్చా అని గుమ్మం నుండి వినిపిస్తుంటే ఎవరు అని చూసేసరికి చెర్రి వాళ్ళ అమ్మా నాన్న లోపలికొచ్చి, మీకు అభ్యంతరం లేకపోతే మేము భూమికి పేరెంట్స్గా కూర్చుంటాం అని వాళ్ళు చెప్పగానే, మాకు అభ్యంతరం ఏముంది, చాలా సంతోషం. భూమి ఎప్పుడు చెర్రిని అన్నయ్య అని పిలుస్తుంది. ఆ ప్రకారం మీరు భూమికి తల్లిదండ్రులాగే కదా, హ్యాపీగా కూర్చోండి అని చెప్పేసి వాళ్ళకి కాఫీ తేవటానికి వెళ్తుంది వసుమతి. చెర్రి వాళ్ళ పేరెంట్స్ దగ్గరికి వెళ్ళి, థ్యాంక్స్ ఆంటీ, మీరు నా పేరెంట్స్గా కూర్చోవటం చిన్న విషయం కాదు అని ఎమోషనల్ అవుతుంటే, పిచ్చి పిల్ల, మా చెర్రిని ఎప్పుడైతే నువ్వు అన్నయ్య అని పిలిచావో అప్పుడే నువ్వు మా ఇంటి పిల్ల అయిపోయావు. నిన్ను చూడగానే నాకు కూతురు లేని లోటు తీరిపోయింది. నీకే మేం థ్యాంక్స్ చెప్పాలి, ఎందుకంటే ఆడపిల్లకి కన్యాదానం చేస్తే పుణ్యం వస్తుందంట. మరి నీ వల్ల మాకు పుణ్యం రాబోతుంది అని చెప్పి భూమిని దగ్గరికి తీసుకొని భూమితో కబుర్లు చెప్తుంది.
తన మనవరాల్ని ఇంతమంది ఇంత ప్రేమగా చూస్తుంటే భూమి వాళ్ళ తాతయ్యకి ఆనందంతో కడుపు నిండిపోయింది. వసుమతి అందరికీ కాఫీ ఇచ్చి కూర్చోగానే, ఆంటీ, మేము వీళ్ళ పెళ్ళయ్యేంత వరకు భూమిని మా ఇంటికి తీసుకువెళ్తాము. మీకు ఓకేనా అని చెర్రీ అనగానే, నాకు ఓకే కాదు అని ఆకాష్ గట్టిగా చెప్పేస్తాడు. హలో బావగారు, మిమ్మల్ని అడగలేదు నేను, ఆంటీని అడిగాను. మీ పర్మిషన్ ఎవరికి కావాలి? బోడి పర్మిషన్ అని మీరు చెప్పండి ఆంటీ అంటాడు. నా చెల్లిని నేను తీసుకెళ్తా, మీకు ఎలాంటి అభ్యంతరం లేదు కదా అంటాడు. మీ ఇష్టం చెర్రీ, భూమి వస్తా అంటే తీసుకెళ్ళు, ఎలాగూ పెళ్ళి అయ్యేంత వరకు ఓకే ఇంట్లో ఉండకూడదు. మరి ఇంకేంటి, అమ్మా భూమి, నీ లగేజ్ తెచ్చుకో, నువ్వు భావ్య తాతయ్య ముగ్గురు మన ఇంటికి వెళ్ళిపోదాం అని చెర్రీ చెప్పగానే భూమి ఆకాష్ వైపు చూస్తుంది, వెళ్ళాలా అన్నట్టు. వెళ్ళొద్దు ప్లీజ్ అని కళ్ళతో చెప్తాడు ఆకాష్. అది చూసిన చెర్రీ, రేయ్, నా చెల్లిని నేను తీసుకెళ్తే నీకేంటి, నువ్వు వద్దు అన్నా నేను తీసుకెళ్తా. అమ్మా భూమి, నువ్వేం వాడికి భయపడకు అని భూమి చుట్టూ చెయ్యేసి చెప్తాడు. ఆకాష్కి తిక్కరేగి, రేయ్, అది నా పెళ్ళాంరా, నువ్వెలా తీసుకెళ్తావు, నా పెళ్ళాం ఎక్కడికి రాదు, నేను పంపను అని తెగేసి చెప్తాడు. ఆకాష్ గారు, మనం ఒక దగ్గర ఉండకూడదని అత్తయ్య కూడా చెప్తుంది కదా, నేను వెళ్తాను ప్లీజ్ అని మెల్లిగా చెప్పగానే ఆకాష్కి భూమిపై కోపం వచ్చి, నీకు నచ్చినట్టు చేసుకో అని పైకి వెళ్ళిపోతాడు. అబ్బా, ఈ ఆకాష్ గారికి కోపం ముక్కు మీదే అని అనుకొని వాళ్ళతో కూర్చొని మాట్లాడుతుంది. ప్రియా కూడా వెళ్ళి చెర్రీ వాళ్ళ అమ్మ పక్కన కూర్చొని మాట్లాడుతుంది. అది చూసిన చెర్రీ, అబ్బో, ఇది ఇప్పటి నుండే మా అమ్మని కాకాపట్టి పనిలో పడింది, ఇది కూడా మన మంచికేలే, మా పెళ్ళిని ఒప్పించడానికి యూజ్ అవుతుంది అని ప్రియాని చూసి నవ్వుకుంటాడు. అమ్మ భూమి, భవ్యాని లోపలికి తీసుకెళ్ళి తల్లి, తను ఫ్రెష్ అవుతుంది. అలాగే అత్తయ్య అని రా భవ్య అని భూమి రూమ్కి తీసుకెళ్తుంది. ఎలా చదువుతున్నా భావ్య? 10th కదా, బాగా చదవాలి, మంచి మార్క్స్ రావాలి. అలాగే అక్క, బాగానే చదువుతున్నా. మీ ఇల్లు చాలా బాగుందక్క, చాలా పెద్దగా ఉంది అని చుట్టూ చూస్తూ అంటుంది. అప్పుడే వస్తున్న ఆకాష్ అది విని, మీ కాదు భవ్య, మన ఇల్లు అనాలి. మీ అక్క ఇల్లు అయితే అది నీ ఇల్లు కదా, మీ అక్క పరాయిది కాదు కదా, ఇంకెప్పుడు వేరు చేసి మాట్లాడొద్దు సరేనా, ఇది నీ ఇల్లు కూడా, నువ్వెప్పుడైనా రావచ్చు, ఎన్ని డేస్ అయినా ఉండొచ్చు అని చెప్పగానే, అలాగే బావా అని చిన్న నవ్వు నవ్వి ఫ్రెష్ అవ్వడానికి వెళ్తుంది. భవ్య వెళ్ళగానే ఆకాష్ని హత్తుకొని, థ్యాంక్స్ ఆకాష్ గారు, మా వాళ్ళని కూడా మన అని ఫీల్ అవుతున్నారు, మీకు ఎంత థ్యాంక్స్ చెప్పినా తక్కువే అని చెప్తున్న ఆకాష్ ఏం మాట్లాడకుండా ఆకాష్ రూమ్కి వెళ్ళిపోతాడు. ఓ, కోపంలో ఉన్నారు కదా అని ఆకాష్ వెనకే వెళ్తుంటే, ఎందుకు వస్తున్నావు, వెళ్ళు మీ అన్న వాళ్ళతో, వెళ్తా అన్నావు కదా, వాళ్ళతోనే వెళ్ళు, నా దగ్గరికి ఎందుకు వస్తున్నావు, వెళ్ళిపో అని మొహం తిప్పేస్తాడు. సారీ ఆకాష్ గారు, నాకు మాత్రం మిమ్మల్ని వదిలి వెళ్ళటం ఇష్టమా చెప్పండి, కానీ తప్పదు, అత్తమ్మ చెప్పింది కదా మనం ఒక దగ్గర ఉండకూడదని, అందుకే వెళ్తున్నా. ఎంత, 10 రోజులు అంతే, ఇలా చూస్తే అలా గడిచిపోతాయి. అప్పుడు ఎప్పటికీ మీ దగ్గరేగా ఉంటాను, మిమ్మల్ని విడిచి ఎక్కడికి వెళ్ళినప్పుడు, సరేనా, ప్లీజ్ మీరు ఇలా ఉండొద్దు, నవ్వండి ప్లీజ్ అని క్యూట్గా అడుగుతున్న ఆకాష్ అలాగే ఉండేసరికి, మిమ్మల్ని ఇలా కాదు అని ఆకాష్కి గిలిగింతలు పెడుతుంది. ఏయ్ రాక్షసి, ఆపవే బాబు, చెక్కిలి గింతగా ఉంది అని నవ్వుతూ మెలికలు తిరుగుతాడు. మీకు ఇలానే చెయ్యాలి, మరి నవ్వండి అని ఇంకా అలానే చేస్తూ భూమి కూడా నవ్వుతుంది. ఆకాష్ గిలిగింతలు తట్టుకోలేక భూమి చేతులు గట్టిగా పట్టుకొని, హమ్మయ్య, ఆపవే, నవ్వలేకపోతున్నా అని ఊపిరి పీల్చుకొని భూమిని ఒళ్ళో కూర్చోబెట్టుకొని, వెళ్ళక తప్పదా అంటాడు. "ఉహుం, తప్పదు, చెప్పాను కదా, 10 అంటే 10 రోజులు, ఇట్టే గడిచిపోతాయి. అయినా మధ్య మధ్యలో ఈ ఫంక్షన్ ఆ ఫంక్షన్ అని అటు ఇటు తిరుగుతూనే ఉంటాం కదా, ఒప్పుకోండి ఆకాష్ గారు అని గడ్డం పట్టుకుని బ్రతిమాలేసరికి, ఓకే వెళ్ళు, బట్ నువ్వు జాగ్రత్తగా ఉండాలి, బయటికి ఎక్కడికి వెళ్ళకు, అన్నింటికి మించి టైంకి మెడిసిన్ వేసుకోవాలి సరేనా. అబ్బా, ఇంకెన్ని రోజులు ఆ మెడిసిన్ వేసుకోవాలి, అవెంత చేదుగా ఉన్నాయో తెలుసా, అస్సలు వేసుకోలేకపోతున్నా, అయినా ఇప్పుడు నేను బాగానే ఉన్నాను కదా, వేసుకోకపోయినా ఏం కాదు. ఇదే, ఇందుకే నేను వద్దు అని చెప్పేది, నువ్వు ఇక్కడుంటే నేను ఎలాగోలా వేస్తాను, నువ్వు అక్కడికి వెళ్తే అస్సలు వేసుకోవు నాకు తెలుసు, ఎక్కడికి వెళ్ళేది లేదు, సైలెంట్గా ఇక్కడే ఉండు అని కోపంగా చెప్పేసరికి, వద్దులే, నేను టైంకి వేసుకుంటాను, ఓకేనా, టెన్షన్ పడకండి అంటుంది. నిజంగా వేసుకుంటావా, లేక ఊరికే చెప్తున్నావా? లేదు, నిజంగా వేసుకుంటా, పింకీ ప్రామిస్ అని
చిన్న పిల్లల క్యూట్గా గొంతు దగ్గర పట్టుకొని చెప్తుంది. అలా చెప్పేసరికి ఆకాష్ పెదాలపై నవ్వు చేరుతుంది. హమ్మయ్య, నవ్వేశారా? నిన్ను చూస్తుంటే ఒక్కోసారి చిన్న పిల్లని పెళ్లి చేసుకున్నానా అని నాకే డౌట్ కొడుతుంది అని భూమి బుగ్గలు లాగుతూ అంటాడు. నేను మీకు ఏ విధంగా చిన్నపిల్లలా కనిపిస్తున్న ఆకాష్ గారు అని అమాయకంగా అడుగుతుంటే భూమిని కింది నుండి పైకి ఏకాదిగా చూస్తుంటే ఏంటి ఆకాష్ గారు అలా చూస్తున్నారు అని అడుగుతుంది. నువ్వు చిన్నపిల్లవా కాదా అని చూస్తున్నా అంటాడు. బుద్ధి లేదు ఆకాష్ గారు మీకు అని నవ్వుతూ ఆకాష్ గుండెలపై తన పిడికిలితో చిన్నగా కొట్టి భవ్య కోసం వెళ్ళిపోతుంది. వెళ్తున్న భూమిని చూసి ఆకాష్ కూడా నవ్వుకుంటాడు. మరి ఆ తర్వాత ఏం జరుగుతుందో నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. ఎంతో ఇంట్రెస్టింగ్గా ఉండే ఈ స్టోరీ నెక్స్ట్ పార్ట్స్ కోసం ఈ వీడియో లైక్ చేసి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.